ఒక చిన్న మందగా, ఒక చిన్న గుంపుగా దేవుని ఆరాధించడానికి, దేవుని వెతకడానికి, దేవుని యొక్క స్వరం వినడానికి, దేవునితో ఒక సంబంధం కలిగి ఉండడానికి మనం వచ్చి ఉన్నాం. దేవుని బిడ్డారా, ఎవరు ఆశ చొప్పున ఆయన కదిలే దేవుడు. మనం ఎంత ఆశపడతామో, ఎంత వెతుకుతామో అంతగా తను తాను ప్రత్యక్షపరచుకునే దేవుడు. ఈ సాయంకాలము ఇక్కడికి రావడానికి మేము ఇంచుమించు 4:15 మేము బయలుదేరినాము సికింద్రాబాద్ నుంచి. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేపాటుకు ఇంచుమించు 6:10 అయింది. చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ట్రాఫిక్గా ఉంది. అయినప్పటికీ ఇక్కడికి రావడానికి దేవుడు కృపనిచ్చినాడు. దాని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మీరు ఎటువంటి ఆశతోనే వచ్చినారో నాకు తెలియదు, కానీ మానవులు ఈ భూమి పైన ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారంటే చాలా రకాలైన అసమాధానము, అసంతృప్తి. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, మనము అనుకున్నట్టుగా ఇతరులు ఉంటే మనకు సమస్య అనిపించదు, సమస్యగా అనిపించదు. కానీ ఎప్పుడైతే మనము అనుకున్నట్టుగా వాళ్ళు ఉండరో అది ఒక పెద్ద సమస్యలాగా మనకు కనిపిస్తుంది. కేవలం అదే కాదు, మనం అనుకున్నట్టుగా వాళ్ళు లేకపోవడమే కాదు, కానీ ఏ విషయాలైతే మన కళ్ళ ముందు కనబడతా ఉంటాయో, దుఃఖకరమైనవి కనబడతా ఉంటాయో, అప్పుడు మనకు చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. దేవుడు ఎక్కడా? దేవుడు లేడా? దేవుడు జవాబు ఇవ్వడా? దేవుడు వీటిని చూడట్లేదా? చాలా రకరకాలైన ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. మనము ఆరాధన చేసే సమయంలో 94వ కీర్తన మనము చదువుకున్నాం. ఈరోజు ఆ 94వ కీర్తన నుంచి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనము చూసుకోబోతూ ఉంటున్నాం. తీయండి ఒకసారి 94వ కీర్తన. ఈ కీర్తనను మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఎవరు ఈ కీర్తన రాసినారో వాళ్ళ పేర్లు ఈ కీర్తన అంటే మొదటి భాగంలో ఎక్కడ కూడా రాసినట్లుగా, సంబోధించబడినట్లుగా మనకి ఉండదు. అంటే ఎవరు రాసినారో తెలియదు, కానీ దేవుడు ఒక దైవజనుడిని, ఒక దాసుడిని ఈ కీర్తన రాయడానికి దేవుడు వాడుకున్నాడు. ఈ సామ్ రాయడానికి వాడుకున్నాడు. కీర్తనలలో చాలా ప్రాముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏముంటుందంటే, చాలా మటుకు వాళ్ళ యొక్క హృదయ వేదన కానీ, బాధ కానీ వాళ్ళు కీర్తనలలో వాళ్ళు రాసేవారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందో రాసేవారు. దేవుడి దగ్గర ఏం కోరుకుంటున్నారో రాసేవారు. చాలా హానెస్ట్గా కీర్తనలలో, ఆ కీర్తన భాగాలలో వాళ్ళ హృదయాన్ని కుమ్మరించుకొని వాళ్ళు రాసేవారు. ఈ 94వ కీర్తనలో కూడా ఆయన చాలా డిస్టర్బ్డ్గా కనబడుతూ ఉన్నాడు. ఆయన డిస్టర్బెన్స్కి కారణము కొంతమంది వాళ్ళ జీవితాలు, వాళ్ళ జీవిత విధానము, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళు చేస్తున్న పనులు ఆయనకి ఏమాత్రము నచ్చడం లేదు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన దృష్టిలో కూడా జరగకూడని జరుగుతున్నప్పుడు ఒకలాంటి అసంతృప్తి, బాధ కలుగుతూ ఉంటుంది. కోపం కూడా కొన్ని సందర్భాలలో మనకు వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు చూడండి 94వ కీర్తనలో, ప్రతీకారము తీర్చుకునే దేవా లేచి ప్రతీకారము తీర్చుకొనుము, న్యాయము తీర్చే దేవా
ఈ యొక్క గర్వముతో చెడుతనముతో బ్రతుకుతున్న వారికి అయా ప్రతీకారము తీర్చుము. ఈ చెడ్డగా బ్రతికే వాళ్ళు ఇంత సంతోషంగా వాళ్ళు ఎందుకు ఉండనిస్తా ఉంటున్నావు నువ్వు? దేవుని బిడ్డలారా, ఒక రకంగా మనం చూసినట్లయితే, నిజంగా మనం దేవుణ్ణి వెంబడిస్తున్నట్లయితే, నిజంగా దేవుణ్ణి సన్నిహితంగా మనం వెంబడిస్తున్నట్లయితే, మన హృదయంలో కూడా మన చుట్టూ భక్తిహీనులను చూసినప్పుడు, చెడ్డ పనులు చేసేవారిని మనం చూచినప్పుడు, మోసాలు చేసేవారిని చూచినప్పుడు, గర్వంతో బ్రతికేవారిని చూచినప్పుడు, వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా మంచిగా సంతోషంగా అంత చెడుతనంలో బ్రతుకుతూ మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు మనకు కూడా మన మనసులో ఏమనగలుగుతుందంటే, దేవుడున్నాడు కదా, సమస్తము చూచే దేవుడున్నాడు కదా, కానీ వీళ్ళెందుకు ఈ రీతిగా సంతోషంగా ఉన్నారు, వీళ్ళెందుకు ఇంత కష్టం లేకుండా ఉన్నారు, వేరే వారిని కష్టపడుతున్నారు కానీ వీళ్ళకు మాత్రము ఎటువంటి కష్టం లేదే, వేరే వారిని బాధపరుస్తున్నారు కానీ వీళ్ళకు మాత్రము బాధ లేదే. మరి వీళ్ళ పరిస్థితి ఏంటిది? అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతూ ఉంది, కానీ వీళ్ళు ఎటువంటి సమస్య లేని వారి వల్లే కనబడుతున్నారే. మరి వీరి పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్న ఇలా కనబడుతోంది. మనము 73వ కీర్తన కూడా మనం చూసుకున్నట్లయితే, ఆ దైవజనుడు కూడా ఆ కీర్తన రాసేటప్పుడు వచ్చిన ప్రశ్న ఏంటిదంటే, ప్రభువా, ఈ యొక్క భక్తిహీనులను చూస్తే, నేను విసర్జించే వారిని చూస్తే వాళ్ళకి ఎటువంటి రోగాలు లేవు, ఎటువంటి కష్టం లేదు, వాళ్ళు ఎంతో అక్రమంగా బ్రతుకుతూ ఉన్నారు, నేనేమో నిన్ను పరిశుద్ధంగా వెంబడిస్తూ ఉన్నాను, అయినప్పటికీ నాకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి, ఎన్నో బాధలు ఎదురవుతా ఉన్నాయి, కానీ వాళ్ళని చూస్తుంటేనేమో వాళ్ళేమో దేవుడు చూడట్లేదు, దేవుడు పట్టించుకోవట్లేదు, మీ దేవుడు ఎక్కడా అని వాళ్ళు ప్రశ్న వేసుకుంటా సుఖంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ప్రభువా, నేను మాత్రము ఎన్నో కష్టాలు, ఈ భక్తితో బ్రతకడానికి నాకు ఎన్నో శోధనలు నాకు కలుగుతూ ఉన్నాయి అని ఆయన ఆలోచించుకుంటా ఆయన ఏమంటాడంటే, నా కాలు జారుటకు నేను సిద్ధంగా అయిపోయినానంటే ఇంక నేను పరిశుద్ధంగా బ్రతికి లాభం లేదు, నేను బ్రతికి లాభం ఎందుకు, మరి ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని శ్రమలు ఎందుకు, వాళ్ళని చూస్తేనేమో ఇష్టం ఇచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతా ఉన్నారు, కానీ వాళ్ళకేం కలగట్లేదు, మాకు శ్రమలు కలుగుతున్నాయి, అయితే నేను పరిశుద్ధంగా ఉండి దేవుడిని వెంబడించడము అది లాభము లేదు అని ఆయన కాళ్ళు జారుటకు, అంటే జారిపోతా ఉన్నాడు, విశ్వాసం నుంచి జారిపోతా ఉన్నాడు. ఇంకా నేను ఈ రకంగా పరిశుద్ధంగా బ్రతికి లాభం లేదు, దేవుడిని వెంబడించి లాభం లేదు, ఈ కష్టాల పాలవుతున్న లాభం లేదని జారిపోతున్న సమయంలో ఆయన ఏమంటాడంటే, నేను దేవుని సన్నిధికి వెళ్ళే వరకు నాకు అర్థం కాలేదు వాళ్ళ స్థితి ఏం కాబోతుందో, వాళ్ళ అంతం ఏం కాబోతుందో, ఏ రీతిగా హఠాత్తుగా నాశనం కాబోతున్నారో, ఏ రీతిగా వాళ్ళు దేవుని యొక్క మహిమను పోగొట్టుకొని శిక్షించబడబోతున్నారు, నేను దేవుని సన్నిధికి వెళ్తే తప్ప నాకు అర్థం కాలేదు అంటాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా అర్థం కానివి చాలా ఉంటాయి, శోధించేవి చాలా ఉంటాయి, మనం బాధించేవి చాలా ఉంటాయి, చాలా ప్రశ్నలు మన హృదయానికి, అవి మన మనసుకు అవి తట్టుతూ ఉంటాయి, కానీ ఎప్పుడైతే దాన్ని విచారించడానికి మనం దేవుని సన్నిధికి వెళ్తామో, సొంత జ్ఞానంతో వ్యవహరిస్తే అర్థం కావు. We cannot deal with those questions ourselves unless we go to the presence of God. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు అర్థం కావట్లేదు, ప్రభువా నాకు ఇట్లా దుఃఖం అవుతుంది, ప్రభువా నాకు ఇట్లా గాయం అవుతుంది, యథార్థంగా నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థం చేయించు అని ఎప్పుడైతే మనం అడుగుతామో, దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన స్పష్టతను ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ 73వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే, నేను దేవుని సన్నిధికి వెళ్ళే వరకు నాకు అర్థం కాలేదు వాళ్ళ పరిస్థితి
ఏం కాబోతుందో. కాలు జారుటకు నేను సిద్ధమైనాను, కానీ వాళ్ళు జారుడు స్థలంలో వాళ్ళ కాళ్ళు ఉన్నాయన్న సంగతి నేను గ్రహించినాను. వాళ్ళు ఒక్కసారి కూల్తే వాళ్ళని రక్షించేవాడు లేడనే సంగతి నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. వాళ్ళు చనిపోతే నాశనము వాళ్ళ కోసం ఎదురు చూస్తుందని నేను అర్థం చేసుకున్నాను. కానీ నేను మాత్రము ఆయన సన్నిధిలో క్షేమంగా భద్రపరచబడి ఉన్నాను. నేను ఒకవేళ మరణించినా కానీ కూడా నేను మహిమను నేను చూస్తాను. నేను ఎంతో క్షేమంగా దేవుని చేత పెట్టబడ్డానన్న సంగతి నేను దేవుని సన్నిధికి వెళ్ళే వరకు నాకు అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఏ దేవుడైతే మనం వెంబడిస్తున్నామో ఆ దేవుని పైన విశ్వాసం పెట్టనివ్వకుండా జారిపోయేటట్టుగా, దేవునితో సంబంధము తెంచుకునేటట్టుగా వాడు ఎటువంటి మోసాన్ని తీసుకొని వస్తాడంటే, ఇక చూడు నీ దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు, నీకు ఏం చేసినాడు నీ దేవుడు? ఇంతకాలం నుంచి నువ్వు నమ్మకంగా ఉన్నావు, నీ దేవుడు ఏం చేసినాడు నీకు? వాళ్ళు చూస్తున్నావా? వాళ్ళు దేవుడిని వెంబడించకపోయినా కానీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పటికి కూడా వాళ్ళు చూడు ఎంత క్షేమంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత ఆనందంగా ఉన్నారు. నువ్వు కూడా అటువంటి స్థితిలోనికి రావాలనుకుంటున్నావా? నీ దేవుడు విడిచిపెట్టిరా. విశ్వాసం అవసరం లేదు నీకు, నీ విశ్వాసము నీకు ప్రతిఫలము ఇవ్వట్లేదని సాతాను పదే పదే మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మన మార్గం నుంచి తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. మనల్ని పడిపోయేటట్టుగా వాడు ప్రయత్నం చేస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళాలి దేవుని బిడ్డలారా? మనకు అర్థం కాకపోయినా ఎక్కడికి వెళ్ళాలి? ఎన్నో ప్రశ్నలు వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి? మనము ఇష్టపడని మనం కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు. దేవుని బిడ్డలారా, అన్నీ అని అర్థం చేయించువాడు. ఈ దినాలలో చాలామంది సొంతగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. పరిస్థితులను వాళ్ళు జయించలేకపోతున్నారు. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్తున్నావా? నువ్వు దేవుని పాదాల దగ్గర నువ్వు వెళ్తున్నావా? వెళ్ళి నాకు ఇది అర్థం కావట్లేదు ఆయనను అడుగుతున్నావా? ఇది నాకు కష్టం అవుతుంది అని ఆయనకు చెప్పినావా? ప్రభా ఇది నాకు బాధ కలిగిస్తుంది ఆయనకు చెప్పినావా? నీకు అర్థం కాకపోయినా కూడా ఆయనకు చెప్తే ఆయన అర్థం చేయించాడా? చేయిస్తాడు. కానీ మనము ఆయన సన్నిధికి వెళ్ళడం లేదు. ఇక్కడ కూడా 94వ కీర్తనలో కూడా ఆయనకు అర్థం కానివి చాలా కనబడతా ఉన్నాయి. చూడండి 94వ కీర్తనలో మీరు చూడండి, రైజ్ అప్ ఓ జడ్జ్ ఆఫ్ దిస్ ఎర్త్. ఓ ఈ యొక్క భూమిని న్యాయముతో తీర్పు తీర్చే దేవా, ఈ యొక్క గర్వముతో నడుస్తున్న వారికి వాళ్ళకు తగ్గట్టుగా నువ్వు వచ్చి నువ్వు ప్రతీకారము తీర్చవా? నువ్వు పే చేయవా? నువ్వు వెల చెల్లించవా? ఈ చెడ్డవారు ఎంత కాలము, చూడండి అండర్లైన్ చేసుకోండి, హౌ లాంగ్. ఈ 3వ వచనంలో హౌ లాంగ్, ఎంత కాలం ప్రభువా ఈ చెడ్డవాడు, ఎంత కాలం ప్రభువా ఈ చెడ్డవాడు సంతోషంగా గంతులు వేస్తూ ఉంటాడు. వీళ్ళ బాధ చూస్తున్నారా? ఆయన బాధ చూస్తున్నా మీకు అర్థమవుతుందా? ఇవంతా ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు? ఎవరి దగ్గర ఆయన హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు? ఎవరి సన్నిధిలో ఈ యొక్క సమస్యలన్నీ ఆయన కుమ్మరించి మాట్లాడుతున్నాడు? దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతకాలం అయితే మనము ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని సన్నిధికి వెళ్ళము, మనకు అర్థం కాదు, పరిష్కారం మనకు రాదు, మనము సరైన త్రోవలో నడిచే వారంగా మనం ఉండము, తొట్టిల్తాము, పడిపోతాము, దేవునికి దూరం అవుతాం తప్ప మనము సరైన త్రోవలో మనము నడవము. చూడండి 4వ వచనంలో, దే పోర్ అవుట్ అరగెంట్ వర్డ్స్ అని ఏమంటున్నాడు తెలుసా ఈ కీర్తనకారుడు? వీళ్ళ నోట్లు, ఈ భక్తిహీనుల నోట్లో గర్వపు మాటలు ఉన్నాయి ప్రభువా, అహంకారపు మాటలు. చూడు ప్రభువా, వాళ్ళు నోరు ధరిస్తే వాళ్ళు ఎంత
డంబముగా మాట్లాడుతున్నారు. దే ఆర్ బోస్టింగ్, దేర్ మౌత్స్ ఆర్ ఫుల్ ఆఫ్ బోస్టింగ్. చూడు ప్రభువా, ఈయనకి ఎంత ఆయాసం కలుగుతూ ఉందండి. మనము న్యాయం జరిగితే ఎంత సంతోషపడతాము, ఎవరికైనా మేలు కలుగుతుండే ఎంత సంతోషపడతాం. కానీ మన కళ్ళ ముందు భక్తిహీనులు ఇష్టం వచ్చినట్టుగా దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే మన మనసులో గాయం కలుగుతుందా లేదా? ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ అటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు వచ్చినా కానీ కూడా మన హృదయానికి గాయం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మనం దేవునితో ప్రయాణం కావట్లేదు. దేవునితో ప్రయాణమే వాళ్ళు, దేవుని ఎరిగిన వారు, దేవునితో సంబంధం కలిగిన వారికి ఖచ్చితంగా చుట్టుపక్కల గర్విష్ఠులను చూసినప్పుడు, అహంకారులను చూసినప్పుడు, అతిశయముతో మాట్లాడే వారిని చూసినప్పుడు, విర్రవీగుతూ ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే వారిని చూసినప్పుడు వాళ్ళకి మనసులో ఎంతో గాయం కలుగుతుంది. ప్రభువా, నువ్వు ఉన్నా కానీ కూడా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, నువ్వు ఉన్నా కానీ కూడా ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, నువ్వు మాట్లాడవా, నువ్వు ప్రతీకారం తీర్చవా, నువ్వు ప్రభువా వాళ్ళని దర్శించవా అని దుఃఖము వాళ్ళ హృదయాలలో కలుగుతూ ఉంటుంది. They pour out arrogant words. The evil doers are full of boasting. 5వ వచనంలో చూడండి, వాళ్ళు నీ ప్రజలను నలుపుతున్నారు. They crush your people. Your people అంటే ఎవరు చెప్పండి? సరే, బయట వరకు ఉన్నారు, అర్థం చేసుకుందాము. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ భక్తిహీనులు లోపల ఉన్న వాళ్ళు, దేవుణ్ణి వెంబడించేవారు, దేవునికి చెందిన వారిని ఏం చేస్తూ ఉన్నారు? నలుపుతున్నారు. అంటే ఆయాసపరుస్తున్నారు, హింసిస్తున్నారు. దే క్రష్ యువర్ పీపుల్, అప్రెస్ యువర్ ఇన్హెరిటెన్స్. అంటే నీ ప్రజలు, నీ స్వాస్యము, నీ స్వాస్యాన్ని అనే నీ ప్రజలను వీళ్ళు వేధిస్తున్నారు, అప్రెస్ చేస్తున్నారు. వీళ్ళు విద్వరాన్లను బాధిస్తున్నారు, చంపుతున్నారు, పరదేశులను హాని చేస్తూ ఉన్నారు, తండ్రులు లేని వారిని హత్య చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? వాళ్ళు అంటున్నారు, ప్రభువా ఇవన్నీ మీ దేవుడు చూడడు, చూస్తలేడు. ఇప్పుడు ఈయనకు బాధ ఎందుకు కలిగింది చెప్పండి? వీళ్ళు ఇట్లా బ్రతుకుతున్నా కానీ కూడా వాళ్ళ బ్రతుకులు అలాగనే ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళ నోట్లో ఈ మాటలు వస్తున్నాయి, ప్రభువా ద లార్డ్ డస్ నాట్ సీ, ఆయన చూడట్లేదు, యాకోబు దేవుడు పట్టించుకుంటలేడు. అయినా కానీ నువ్వు ఎట్లా మౌనంగా ఉన్నావు ప్రభువా? వీళ్ళు చూడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మీ దేవుడు చూడట్లేదు, నీ దేవుడు పట్టించుకుంటలేడు. చాలా మట్టుకు మనం కూడా ఇటువంటి మాటలు మన చుట్టూ వింటూ ఉంటాం. కానీ ఈ మాటలు దేవునికి విరుద్ధంగా మాట్లాడే మాటలను తిరిగి దేవుని సన్నిధికి ఆయన తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దాని బిడ్డలారా, మనకు పరిష్కారం వచ్చినా రాకపోయినా అన్నిటికంటే ముఖ్యంగా ప్రాముఖ్యంగా we should learn to unload our burdens in the presence of God. మంచిగా అనిపించినా దేవునితో మాట్లాడాలా, కష్టం అనిపించినా దేవునితో మాట్లాడాలా. మనకు ఏ బర్డెన్ అయితే, భారం అయితే మనం మోస్తున్నామో ఫస్ట్ దేవుని పాదాల దగ్గర తీసుకొని వచ్చి అదంతా మోపేటట్టుగా మనం ఉండాలి. తర్వాత సంగతి తర్వాతది. చూచే దేవుడున్నాడు, వినే దేవుడున్నాడు, ఆలకించే దేవుడున్నాడు, తన సమయంలో కార్యము చేసే దేవుడున్నాడు. అయినప్పటికీ ఆయన అనుకున్నది ఆయన సమయంలో చేయనివని. కానీ నేను జయించాలి అంటే, నేను నిలబడాలంటే, నేను తొట్టిల్లొద్దు అంటే, ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుడేమో ఆ కొంతకాలం తర్వాత కార్యం చేద్దాం అనుకున్నాడు, కానీ ఆ కొంతకాలం వరకు నేను ప్రయాణం చేయాలి కదా, అనే దినాలు నేను ప్రయాణం చేయాలి కదా, తొట్టిల్లకుండా, పడిపోకుండా, విశ్వాస భ్రష్టుడు కాకుండా, కృంగిపోకుండా, నిరుత్సాహంలో కూలిపోకుండా అంత దూరం ప్రయాణం చేయాలి కదా. నేను
ప్రయాణం చేయాలంటే నాకు పరిష్కారం దూరం ఉన్నప్పటికీ, పరిష్కారము నా చేతి కంటే దూరంగా కనబడుతున్నప్పటికీ, అక్కడి దాకా నేను ప్రయాణం కావాలంటే మొట్టమొదటిగా నేను నా హృదయంలో ఉన్న భారమంతా ఆయన పైన మోపినప్పుడే అంత దూరం వరకు నేను ప్రయాణం చేయగలుగుతాను. లేకపోతే మధ్యలోనే నేను పడిపోతాను, మధ్యలోనే నేను కూలిపోతాను, మధ్యలోనే నేను తొట్టిల్లి దేవుని విడిచిపెడతా. నిజమేనేమో ఈ చుట్టుపక్కల చెప్పే వాళ్ళ మాటలు, నిజమేనేమో, నిజంగా దేవుడు చూడట్లేదేమో, నిజంగా దేవుడు పట్టించుకుంటలేడేమో, చూడు దేవుడు కార్యము చేయట్లేదేమో అని బహుశా దేవుని యొక్క గుణగణాలను నమ్మే వ్యక్తి, దేవుని యొక్క మాటలు నమ్మే వ్యక్తి, నేను చివరికి వీళ్ళ మాటలు నమ్మి నేను పడిపోతానేమో. అందుకోసమే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిదంటే, నేను పడిపోకుండా త్రొట్టిల్లకుండా అంత దూరము నేను ప్రయాణం చేయాలి అంటే, నేను పడిపోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేవుని పాదాల దగ్గరికి నేను వెళ్ళడం నేర్చుకోవాలి. హల్లెలూయా. తర్వాత ఈ కీర్తనకారుడు అంటున్నాడు, చూడండి, బుద్ధి లేని వారులారా, సెన్స్లెస్ వన్స్, నేను చెప్తున్న మాటలు విను అని ఆ భక్తిహీనులకు ఇప్పుడు జవాబిస్తున్నాడు. మీకు అర్థమైందా? ఈ భక్తిహీనులకు జవాబిచ్చే జ్ఞానము ఎక్కడ సంపాదించినాడు చెప్పండి? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి? ప్రత్యక్షతనిస్తున్నాడు, జ్ఞానంనిస్తున్నాడు, అండర్స్టాండింగ్ని ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈయన మాట్లాడే విధానం, ఇంతకుముందు మాట్లాడిన విధానం ఎలాగుంది? ప్రభువా వీళ్ళని చూడు, ప్రభువా వీళ్ళని పట్టించుకో, నువ్వు న్యాయము చేకూర్చవా, వీళ్ళు ఈ రీతిగా శిక్షిస్తున్నారు, ఈ రీతిగా బాధ పెడుతున్నారు, ప్రభువా ఈ రీతిగా గర్వంగా మాట్లాడుతున్నారు, ఈ రీతిగా అహంకారంతో మాట్లాడుతున్నారు, ప్రభువా ప్రభువా అన్నాడు, నీ యొక్క స్వాస్థ్యాన్ని వాళ్ళు గాయపరుస్తున్నారు, హింసిస్తున్నారు అని చెప్పినాడు. ఇప్పుడు ఆ గాయపరిచే గుంపుతో, భక్తిహీనంగా బ్రతికే గుంపుతో, గర్వాంధులై బ్రతుకుతున్న గుంపుతో ఏమని మాట్లాడుతున్నాడు? ఓ టేక్ హీడ్, వినండి ఇప్పుడు. ఓ భక్తిహీనులారా, సెన్స్లెస్ పీపుల్, వినండి. యు ఫూల్స్, వెన్ విల్ యు బికమ్ వైజ్? ఓ బుద్ధిహీనులారా, మీరు ఎప్పుడు జ్ఞానము సంపాదించుకుంటారని ఇప్పుడు వాళ్ళని సంబోధించి మాట్లాడుతున్నాడు. 9వ వచనం ఒకసారి చూడండి, ఏమంటున్నాడు? ఈ చెవు తయారు చేసిన వాడు, ఈ చెవు తయారు చేసి దాని స్థలంలో ప్లాంట్ చేసిన వాడు, ఉంచిన వాడు వినలేడు అనుకుంటున్నారా మీరు అంటున్నాడు. ఏమంటున్నాడండి ఇప్పుడు? చెవులు తయారు చేసిన వాడు వినలేడు అనుకుంటున్నాడు. Does he who implanted the ear not hear? ఆ ప్రశ్నకు జవాబు ఏంటిదండి? చెవును తయారు చేసి చెవును తన స్థలంలో పెట్టిన వాడే ఆయన వినలేడు అనుకుంటున్నారా అంటున్నాడు. కళ్ళను తయారు చేసిన వాడు, తయారు చేసి చూపునిచ్చిన వాడు ఇవన్నీ చూడట్లేడు అనుకుంటున్నారా మీరు? దేశాలను క్రమశిక్షణలో పెట్టి తప్పు చేసినప్పుడు శిక్షించే దేవుడు జ్ఞానము లేని వారికి బోధించే దేవుడు శిక్షించాడు అనుకుంటున్నారా? ఆయనకేమైనా జ్ఞానం తక్కువైంది అనుకుంటున్నారా? 11వ వచనంలో అంటాడు, మనిషి యొక్క ఆలోచనలు వ్యర్థమైనవని యెహోవా ఎరిగినవాడు అంటున్నాడు. ద లార్డ్ నోస్ దట్ ద థాట్స్ ఆఫ్ మ్యాన్, హీ నోస్ దట్ దే ఆర్ ఫ్యూటైల్. దేవుని బిడ్డలారా, ఇంత జ్ఞానం ఏడు నుంచి వచ్చింది ఈయనకి? మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధికి వెళ్ళే వరకు దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరో మనకు అర్థం కాదు, దేవుని మార్గాలు ఏంటిదో మనకు అర్థం కాదు, దేవుని యొక్క వ్యవహారాలు ఏంటిదో మనకు అర్థం కాదు. ఎంతకాలము దేవుని పాదాల దగ్గర మనం వెళ్ళకుండా
మనం అర్థం చేసుకోనికి ప్రయత్నం చేస్తే అది మన పైన ఒత్తిడిలాగానే ఉంటుంది, భారంగానే ఉంటుంది. కానీ ఆ భారము అలుకుగా కాదు. దేవుని పాదాల దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఒక శ్రేష్టమైన విషయం ఏంటి తెలుసా? నువ్వు అనుకున్నది నీకు జవాబు వచ్చినా రాకపోయినా, వినండి, జాగ్రత్తగా వినండి. ఈ సూత్రం మీరు నేర్చుకోవాలి. ఈవెన్ దో యు డోంట్ గెట్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్, మీరు అనుకున్నది మీకు దొరకకపోయినా మీరు ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఒకటి ఇస్తాడు మీకు. ప్రార్థనలో మనం పోక ముందు ఎంతో రెస్ట్లెస్గా మనం ఉంటాం. రెస్ట్లెస్ అంటే నెమ్మది లేదు, రెస్ట్లెస్ అన్నమాట. అంటే బాధ, ఇబ్బందులు, చాలా కష్టాలు, ఇవన్నీ మనిషిని రెస్ట్లెస్గా చేస్తాయి. రెస్ట్ఫుల్గా ఉండరు, సమాధానంగా నెమ్మదిగా వాళ్ళు ఉండరు, చాలా రెస్ట్లెస్గా ఉంటారు. కానీ పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటాడంటే, దేనిని విషయమై చింతపడకు కానీ, వింటున్నారా? వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక పరిష్కారం ఇస్తున్నాడు. దేనిని విషయమై చింతపడకు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత స్తోత్రాలతో మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. ఫస్ట్ ఏమో చింతపడద్దంటున్నాడు, ప్రతి విషయంలో ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము మీ హృదయానికి, మీ మనసుకు కావాలి ఉండును. అంటే అర్థమైంది, నువ్వు ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు నీకు అనుకున్నది ఇవ్వకపోవచ్చు, కానీ నీ హృదయము, నీ మనసు, రెస్ట్ లేని హృదయము, రెస్ట్ లేని నీ మనసుకు ఆయన రెస్టును ఇస్తానంటున్నాడు. కదిలిపోయిన హృదయము, కదిలిపోయిన మనసును స్థిరంగా ఉంచుతాడు, నెమ్మదితో ఉంచుతాడంట, సమాధానంతో ఉంచుతాడంట. చూడండి, నేను ప్రయాణంలో కూలిపోవద్దంటే, పడిపోవద్దంటే, సగం దూరంలోనే నేను కూలిపోవద్దంటే, అంత దూరం వరకు నేను ప్రయాణం చేయాలంటే నేను ఈ యొక్క రెస్ట్లెస్ హార్ట్తో ప్రయాణం చేయలేను, రెస్ట్లెస్ మైండ్తో నేను చేయలేను. ఒకవేళ ఇదే రెస్ట్లెస్గా నేను ఉన్నట్లయితే కూలిపోతాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జవాబు అంత దూరంలో ఉన్నప్పటికీ నేను ఆ యొక్క రెస్ట్ని పొందుకోవాలి, నెమ్మది పొందుకోవాలి, సమాధానం పొందుకోవాలి. నేను కదిలిపోకూడదు. కదిలిపోకుండా దేవుడు జవాబిచ్చే వరకు నేను ప్రయాణం కావాలి. అంటే దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయండి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళండి, అది సాధ్యము కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళే కంటే, ఇక్కడికి వెళ్ళే కంటే, వాళ్ళతో మాట్లాడే కంటే, వీళ్ళతో మాట్లాడే కంటే నువ్వు దేవునితో మాట్లాడవా? దేవుని చెప్పవా? మాట్లాడడానికి ఏం లేకపోతే మౌనంగా నువ్వు కూర్చో దేవుని సన్నిధిలో. నీ నోట్లో మాట రాకపోయినా కానీ కూడా నీ ఆత్మ దేవునితో సంభాషణ చేస్తూ ఉంటుంది. నేను గమనించిన విషయం నా జీవితంలో, నేను నోరు తెరిచి నేను ప్రార్థన చేసే స్పీడ్ నేను పోల్చినాను. ఒకసారి నేను దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు నోరు తెరిచి నా యొక్క మాటలను, నా సెంటెన్స్లు నేను దేవుని చెప్పేది, ఆ స్పీడ్ని దేంతో పోల్చినాను తెలుసా? మౌనంగా ఉండిన ఆత్మతో, దేవుని ఆత్మతో మాట్లాడుతున్న చూడండి, అది మహా స్పీడ్లో మాట్లాడుతూ ఉంది. ఈ నోట్లో ఒక మాట వచ్చే లోపల 2-3 సెంటెన్స్లు నా ఆత్మతో, నా దేవునితో నేను మాట్లాడగలుగుతున్నాను, సంభాషించగలుగుతున్నాను, నేను చెప్పుకోగలుగుతున్నాను, నేను ఏడవగలుగుతున్నాను, నా బాధను చెప్పుకోగలుగుతున్నాను. కానీ బయట మాత్రం శబ్దం లేదు. నిన్నటి దినాన నేను ప్రార్థనలో ఉన్నప్పుడు 3 ప్రాముఖ్యమైన విషయాలు, నన్ను బాధ పెట్టిన విషయాలు, ఆలోచింపజేసిన విషయాలు, నేను దేవుని పాదాల దగ్గర నేను మొర పెడుతున్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నా, బయట ఏం మాట లేదు. మీరు నమ్మరు, ఆ 3టికి ఆయన స్పష్టంగా జవాబునిచ్చినాడు.
ఆ ప్రార్థన సమయం అయ్యే లోపల నేను ఎంతో ధైర్యంతో బయటికి రాగలిగినాను. నా ఆలోచన విధానం మార్చుకున్నా. నేను ఎందుకు తెలుసా? ఆయన స్పష్టంగా ఆయన లేఖనాల ద్వారా నాతో మాట్లాడినాడు. ఒకవేళ నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళకపోతే, ఆయన సన్నిధిలో కూర్చున్నట్లయితే, ఈ విషయాలు ఆయన పాదాల దగ్గర తీసుకొని వెళ్ళినట్లయితే, దేవుని బిడ్డలారా, ఆయన అటువంటి జ్ఞానము నాకు ఇచ్చేవాడు కాదు, నిమ్మలపరిచేవాడు కాదు, ధైర్యపరిచేవాడు కాదు. We don't spend our time in the presence of God. అన్నీ అర్థమైతే ఆయన దగ్గర పోవడం ఎందుకు? ఇంకా మన జీవితంలో అర్థం కానీ చాలా ఉంటాయి, కానీ ఆయన సన్నిధిలో మనం వెళ్ళేటట్టుగా మనం ఉండాలి. ఇప్పటి వరకు మనం గమనించినాం కదా, ఆ కీర్తనకారుడికి వచ్చిన అండర్స్టాండింగ్ ఏంటిది? దేవుడు మౌనిగా ఉండే దేవుడు కాదు. చెవులను తయారు చేసిన వాడు వినకుండా ఉండేవాడు కాదు. కళ్ళను తయారు చేసిన వాడు చూడకుండా ఉండేవాడు కాదు. దేశాలను క్రమశిక్షణలో పెట్టి శిక్షించేవాడు మౌనంగా ఉండే దేవుడు కాదు, తప్పకుండా వాళ్ళని శిక్షిస్తాడు అనే అవగాహన ఆయన ప్రార్థనలో పోయినప్పుడే ఆయన కలిగినాడు. నీవు కూడా నీ పోరాటాలు గెలవాలంటే ప్రార్థనలో పోంది నీవు పోరాటాలు గెలవలేవు. నీకు దేవుని యొక్క అండర్స్టాండింగ్, ఆ యొక్క అవగాహన నీకు రాదు. నువ్వు జయించే పాత్రగా ముందుకు సాగలేవు. ఆల్రెడీ బలహీనంగా ఉన్నాము, ఇంకా బలహీనతలు కూరుకుపోతాం తప్ప లేచి జయించి ముందుకు సాగేవారంగా మనం ఉండలేము. సో ఇప్పటి వరకు ఒక సమ్మరీ మనం చూసుకున్నట్లయితే, హీ డెఫినెట్లీ సేస్ దట్ గాడ్ డిసిప్లిన్స్ ద నేషన్స్. నేషన్స్నే డిసిప్లిన్ చేసిన దేవుడు వీళ్ళని డిసిప్లిన్ చేయడా అంటున్నాడు. ఆమేన్. మీరు కూడా అటువంటి భక్తిహీనులను చూచినప్పుడు, ఇప్పుడు వింటున్నారు కదా వాక్యము, ఒక భక్తితో నడిచే దైవజనుడు దేవుని దగ్గర పొందుకున్న జవాబు ఏంటిదో మీకు అర్థమైంది. ఈ భక్తిహీనులను ఏం చేయబోతున్నాడు? ఆయన ఒక దినము శిక్షించబోతున్నాడు, క్రమశిక్షణలో పెట్టబోతున్నాడు. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన తప్పకుండా క్రమశిక్షణలో పెడతాడు. ఇప్పుడు ఇది మళ్ళీ తెలుసుకోవడానికి దేవుని సన్నిధికి పోవాల్సిన అవసరం ఉందా? ఇక్కడ మనం కూర్చొని మనం వింటున్నాము. మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్తే దేవుడు మనకు అవగాహన ఇస్తానని చెప్పినాడు కదా. ఇప్పుడు దేవుని పాదాల దగ్గరే మనం ఉన్నాము, సంఘ సహవాసంలో మనం ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు కలవర చెందకు, నేను చూస్తున్న దేవుడుగా ఉన్నాను, వింటున్న దేవుడుగా ఉన్నాను, క్రమశిక్షణలో పెట్టే దేవుడుగా ఉన్నాను, నీవు ధైర్యంగా ముందుకు సాగు. ఇప్పుడు నేను ప్రార్థనలో పోయేది ఈ ప్రశ్నలు అడగా. ఇప్పుడు నేను, ప్రభువా నువ్వు లెగ్గువా, నువ్వు ప్రతీకారం తీర్చవా, వాళ్ళ యొక్క గర్వపు మాటలు నువ్వు చూడవా అని నేను ఇప్పుడు చెప్పా. నేను నాకు తెలుసు ప్రభువా, వాళ్ళు గర్వపు మాటలు మాట్లాడుతున్నా, అహంకారంతో వాళ్ళు ఉన్న, చెడ్డగా నోరు తెరిసి మీ దేవుడేడి అని పట్టించుకుంటలేడని అన్నప్పటికీ నీవు చూసే దేవుడివి, నువ్వు వినే దేవుడివి, క్రమశిక్షణలో పెట్టే దేవుడివి, నీవు కార్యము చేసే దేవుడివి. ఎందుకంటే నీ లేఖనాలు అటువంటి అవగాహన మాకు ఇచ్చి ఉన్నావు. దిస్ ఈజ్ వన్ వే గాడ్ డిసిప్లిన్స్ అండ్ పనిషెస్ అన్గాడ్లీ పీపుల్. దేవుడు భక్తిహీనులను ఆయన క్రమశిక్షణలో పెట్టి శిక్షించేవాడు. 10వ వచనంలో మనం చూస్తున్నాం కదా, డస్ హీ హూ డిసిప్లిన్స్ ద నేషన్ నాట్ పనిష్. ఈ డిసిప్లిన్ వేరు, 12వ వచనంలో ఆయన చెప్పే డిసిప్లిన్ వేరు. భక్తిహీనులను ఆయన క్రమశిక్షణలో పెట్టే విధానం వేరు. భక్తితో నడిచేవారిని సరిదిద్ది ఇంకా లోతైన అనుభవంలో క్రమశిక్షణలో పెట్టి నడిపించే విధానం వేరు. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుతున్నాడు. బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ యూ డిసిప్లిన్ ఓ లార్డ్. ప్రభువా నువ్వు క్రమశిక్షణలో పెట్టే ఆ మనిషి ధన్యుడు అంటున్నాడు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తాము. 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆ యొక్క గ్రంథకర్త అంటాడు, దేవుడు తన బిడ్డలను క్రమశిక్షణలో పెట్టువాడు. వారిని ప్రేమిస్తున్నాడు గనుక వాళ్ళని క్రమశిక్షణలో పెడతాడు. ఒకవేళ కుమారుడు అని పిలిస్తే క్రమశిక్షణలో పెడతారు, కానీ కుమారుగా ఎంచని వారిని మనం క్రమశిక్షణలో పెడతామా? మన పిల్లల్ని మనము క్రమశిక్షణ చేస్తాం కదా, బయట వాళ్ళని చేస్తామా? మనం చేయం కదా. మీ దేవుడు కూడా మీరు పరిశుద్ధతలో, నీతిలో పాలు పొందినట్లుగా, మీరు ఫలించేటట్టుగా ఉండునట్లుగా ఆ దేవుడు మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, లోకంనేమో శిక్షించే క్రమశిక్షణ వేరు, నీవు లోతైన అనుభవంలో నువ్వు దేవుని యొక్క విషయాలు అనుభవించడానికి దేవుడు నిన్ను క్రమశిక్షణలో పెట్టి నేర్పించి అటువంటి అనుభవాలు పొందుకోవడానికి నడిపించే ఆ క్రమశిక్షణ వేరు. 2 different disciplines he is talking about. 10వ వచనంలో ఆ డిసిప్లిన్ వేరు, 12వ వచనంలో ఈ డిసిప్లిన్ వేరు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు, సరిదిద్దేటప్పుడు, తన వాక్యంతో సరిదిద్దేటప్పుడు మీరు ఎవరు కూడా దేవుడు నాకు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అనడానికి వీలు లేదు. బ్లెస్సెడ్ ఈస్ ద మ్యాన్ యు డిసిప్లిన్, ఓ లార్డ్, ద మ్యాన్ యు టీచ్ ఫ్రమ్ యువర్ లవ్. నీ యొక్క ధర్మశాస్త్ర వాక్యం నుంచి నేర్పించి, ఎక్కడి నుంచి నేర్పించి? వాక్యం నుంచి నేర్పించి క్రమశిక్షణలో ఏ మనిషినైతే పెడతావో ప్రభువా, ఆ వ్యక్తి ధన్యుడు, బ్లెస్సెడ్ అంటున్నాడు. యు గ్రాంట్ హిమ్ రిలీఫ్ ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ట్రబుల్. ఎందుకు తెలుసా క్రమశిక్షణలో పెట్టేది? అనవసరమైన సమస్యలలో మనము ఇరుక్కోకూడదని, ఇబ్బంది పాలు కాకూడదని ముందుగానే క్రమశిక్షణలో పెట్టి దేవుడు వాళ్ళని తప్పిస్తాడంట. 14వ వచనంలో చూడండి, ఫర్ ద లార్డ్ విల్ నాట్ రిజెక్ట్ హిస్ పీపుల్, హీ విల్ నెవర్ ఫోర్సేక్ హిస్ ఇన్హెరిటెన్స్. దేవుడు తన ప్రజలను తృణీకరించేవాడు కాదు, తన స్వాస్థ్యాన్ని విసర్జించేవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు దేవుని స్వాస్థ్యమైన వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమై ఉన్నారు. మిమ్మల్ని దేవుడు విసర్జించాడు, పరిత్యాగించాడు, విడిచిపెట్టాడు, వదిలివేయడు అని మిమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. గనుక ఆయన క్రమశిక్షణలో పెట్టి క్రమంలో నడిచేటట్టుగా దేవునికి కలిగినవన్నీ కూడా మనకు అనుగ్రహించి లోతైన అనుభవంలో తీసుకొని వెళ్ళి మనము ఆయనకు మహిమకరంగా ఉండేటట్టుగా దేవుడు ఆయన మనకి నేర్పించి, ఈ నేర్పించడం వేరు, భక్తిహీనులకు నేర్పించేది వేరు. వాళ్ళ డిసిప్లిన్ వేరు, మన డిసిప్లిన్ వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితులలో మీరు ప్రయాణం అవుతున్నారో నాకు తెలియదు, కానీ మీ జీవితంలో కూడా ఎటువంటి నిరుత్సాహం ఉన్నట్లయితే, ఇఫ్ యు ఆర్ డిసప్పాయింటెడ్ అండ్ డిస్కరేజ్డ్ బై లుకింగ్ ఎట్ సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ యూ, బి రిమైండెడ్ దట్, జ్ఞాపకం పెట్టుకోండి, కళ్ళు చేసినవాడు చూస్తున్నాడు, చెవులు ఇచ్చినవాడు వింటున్నాడు. దేశాలనే క్రమశిక్షణలో పెడితే వీళ్ళని పెట్టడా? అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? అటువంటి పరిస్థితిలో నిలబడి, మై గాడ్ సీస్ దిస్, మై గాడ్ హియర్స్ దిస్, అండ్ మై గాడ్ విల్ జడ్జ్ దిస్. నా దేవుడు ప్రతీకారము తీరుస్తాడు. తీర్చవా అని అడగరు వాళ్ళు, తీరుస్తాడు అని విశ్వాసంతో పలుకుతారు, కదిలిపోరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి ప్రజలుగా మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారు? చూడండి, ఇంత అవగాహన ఆయనకి ఎక్కడ కలిగిందండి? ఇటువంటి అనుభవము, ఇటువంటి జ్ఞానము ఎక్కడ సంపాదించినాడు?
ఎక్కడా? ఎక్కడా? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, కష్టమైనా కష్టం కాకపోయినా, దేవుని బిడ్డలారా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. గో టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ యూ విల్ ఫైండ్ ఆల్ యువర్ ఆన్సర్స్. దేవుడు అన్నిటికీ జవాబు ఇవ్వకపోయినా కూడా నీ రెస్ట్లెస్ హార్ట్ని చాలా నిమ్మలపరుస్తాడు. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానము నీ హృదయానికి కావాలి ఉంటుంది, నీ మనసుకు కావాలి ఉంటుంది, నీ హృదయం సమాధానంతో ఉంటుంది, నీ మనసు సమాధానంతో ఉంటుంది. జవాబు నువ్వు అనుకునేది దొరకకపోయినా నేను ఈ అసమాధానంతో ప్రయాణం చేయవలసిన అవసరత దేవునికి లేదని ఆయన ముందుగానే నన్ను నిమ్మలపరుస్తున్నాడు, నా హృదయాన్ని నిమ్మలపరుస్తున్నాడు, నా మనసును నిమ్మలపరుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించున్నాను కాబట్టి. హల్లెలూయా. నీ దేవుడు గొప్పవాడు. జస్ట్ గో టు హిమ్. వెళ్ళండి and you will find answers. Amen. 17వ వచనంలో అంటాడు, దేవుడు నాకు సహాయం చేయనట్లయితే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిని, సైలెంట్గా నేను చచ్చిపోయేవాడిని. నా కాలు జారుతుందని నేను చెప్పినప్పుడు, ఓ ప్రభువా నీ ప్రేమ నాకు ఆదరణ ఇచ్చినది, నన్ను ఆదుకున్నది. నా లోపల ఆందోళన గొప్పదైనప్పుడు నా ప్రాణముకు నెమ్మదిని నువ్వు కలిగించినావు ప్రభువా. ఇదంతా ఎక్కడ జరిగింది చెప్పండి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దెన్ బిడ్లారా, I don't know what you're going through in life, but when you go to the Lord, you will find answers from him. ఆయన దగ్గరికి వెళ్ళండి. మీరు ఆయన దగ్గర అలవాటు చేసుకోండి, ఆయనతో మాట్లాడడం అలవాటు చేసుకోండి. మాట్లాడడానికి ఏం లేకపోయినా మౌనంగా కూర్చోండి. ఆయన పాదాల దగ్గర ఉండండి. అది శ్రేష్టమైన స్థలము. ఎక్కడెక్కడో ఉంటాము, ఎక్కడెక్కడో కూర్చుంటాము, ఎవరెవరో మధ్యలో మనం ఉంటాము, ఏమేమో వింటూ ఉంటాము, ఏమేమో చేస్తూ ఉంటాము, కానీ ఆయన పాదాల దగ్గర మాత్రము మనం ఉండము. అటువంటి వాళ్ళు ఎక్కువ దూరం ప్రయాణం చేయలేరు, మధ్యలోనే తొట్టిల్తారు. సమస్యలు చూసి తొట్టిల్తారు, ప్రశ్నలతో తొట్టిల్లిపోతారు. వాళ్ళ జీవితంలో నెమ్మది లేకుండా తొట్టిల్లిపోతారు. ఎందుకు తెలుసా? దేవుని పాదాల దగ్గర ఉండడము వాళ్ళకి అలవాటు చేసుకోలేదు కాబట్టి. రెండోది, దేవుని పాదాల దగ్గర ఉన్నవాళ్ళు దేవుని నెమ్మది పొందుకోవడమే కాదు, దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకోవడమే కాదు, దేవుని బిడ్డలారా, నెమ్మది లేని వారికి నెమ్మదిని కల్పించేవారుగా వాళ్ళు నిలబడతారు. ఎలా చెప్పగలుగుతాం అది? ఇప్పుడు ఈ నెమ్మది లేనివాడు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నెమ్మది పొందుకొని ఈరోజు మనతో మాట్లాడట్లేదా? ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడట్లేదా? ఈయన మన మధ్యలో లేనప్పటికీ మనతో మాట్లాడట్లేదా? ఆదరించట్లేదా? బలపరచట్లేదా? దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ us to be an encouragement for the people outside. మీలాగనే బయట ఉన్నారు, నీలాగనే ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, నీలాగనే బాధలో ఉన్నారు, నీలాగనే కృంగుదల్లో ఉన్నారు, నీలాగనే పోరాటంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీలో ఆదరణ లేనట్లయితే వాళ్ళకి మీరేమిస్తారు? మీలోనే జవాబు లేకపోతే వాళ్ళకి ఏమిస్తారు? మీరే నిలబడకపోతే వాళ్ళకి ఏమిస్తారు? మీరు దేవుని సన్నిధిలో అలవాటు చేసుకోకపోతే మిమ్మల్ని దేవుడు ఒక ఆదరణ పాత్రగా మిమ్మల్ని నిలబెట్టుకోలేడు. ఇతరులను దీవించే రీతిగా మిమ్మల్ని నిలబెట్టుకోలేడు. అన్లెస్ వీ హ్యావ్ a time with God in His presence.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూర్చున్న వారు కొందరే ఉండొచ్చు, పర్లేదు. చాలా మంది హాలిడేస్ రాగానే ప్రయాణానికి వెళ్ళిపోయినారు. స్టూడెంట్స్ కానీ, కొన్ని ఫ్యామిలీస్ కానీ, కొందరు అనారోగ్యంతో రాలేకపోయినారు, కొందరు జాబ్ పరంగా రాలేకపోయినారు. పర్వాలేదు, మీరు వచ్చినారు కదా, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దేవుని బిడ్డలారా, మీరు ఆయన పాదాల దగ్గర గడపడము మీరు నేర్చుకుంటే, ఆయన సన్నిధిలో గడపడము నేర్చుకుంటే, ఆయన ముఖమును వెతకడము మీరు అలవాటు చేసుకుంటే, నేను చెప్తున్నాను కదా, రాబోయే తరానికి మీరు గొప్ప మార్గదర్శిగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఒక గొప్ప జ్ఞాన నిధిని దేవుడు మీకు ఇస్తాడు వాళ్ళకి పంచడానికి. ఆయన శక్తితో మిమ్మల్ని నింపుతాడు వాళ్ళ జీవితాలను తాకడానికి. దేవుని బిడ్డలారా, మనం ఎట్లా ఎందుకు కాకూడదు? అపోస్తలుడైన పౌలు చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీ 1 అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? అని అంటాడు, నేను కష్టాల గుండా పోయినప్పుడు, బాధల గుండా నేను పోయినప్పుడు, పౌలు అంటున్నాడు, ఆ ఆదరణ ఇచ్చు దేవుడు, కంఫర్ట్ అండ్ కంపాషన్, ఆదరణ ఇచ్చేవాడు, కనికరం చూపించే దేవుడు నన్ను ఆదరించి ఉన్నాడు గనుక నేను మీ కష్టాలలో నేను మిమ్మల్ని ఆదరించగలుగుతున్నాను. నీ జీవితంలో చేయగలిగిన దేవుడు వేరే వాళ్ళ జీవితంలో చేయగలుగుతాడు. నీవు అనుమతి ఇచ్చినట్లయితే నిన్ను ఆదరించిన దేవుడు నీ ద్వారా వేరే వారిని ఆదరిస్తాడు. నీవే చోటు ఇవ్వకపోతే, నీవే విననట్లయితే, నీవే ఆయన పాదాల్లో గడపనట్లయితే, నీవే ఆదరణ లేనట్లయితే, దేవుని బిడ్డలారా, నేను ఇతరులను ఎలా ఆదరించగలుగుతాను, బలపరచగలుగుతాను, నడిపించగలుగుతాను, త్రోవ చూపించగలుగుతాను? దేవుని బిడ్డలారా, ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యం? మరలా చెప్తున్నాను, దేవుని పాదాలలో ఆదరణ కలదు, దేవుని పాదాలలో జ్ఞానం కలదు, దేవుని పాదాల దగ్గర శక్తి కలదు, దేవుని పాదాల దగ్గర పరిష్కారం కలదు. కానీ ఆయన పాదాల దగ్గరికి రాకుండా బ్రతికే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. లోకంలో గడిపే క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ పాదాల దగ్గర గడిపే వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళే ఈ తరంలో ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు, వేరే వారికి గొప్ప నిరీక్షణను ఇవ్వగలిగిన వారుగా ఉంటారు. దేవుడు మీ అందరినీ కూడా అటువంటి పాత్రలుగా నిలబెట్టునుగాక. మీ ద్వారా అనేకులు ఆదరించబడునుగాక. కానీ ఎప్పుడు సాధ్యం అది? when we are in the feet of Jesus Christ. ఈ మాటలు చెప్తుండగానే నేను దేవుని యొక్క సన్నిధిని ఇక్కడ అనుభవించగలుగుతున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్. 12 మంది భూమిని తలక్రిందులు చేసినారు తెలుసా? యేసు ప్రభుతో నడిచిన వాళ్ళు 12 మంది భూమిని తలక్రిందులు చేసినారు. భూదిగంతంలో వాళ్ళు సువార్తను మోసుకొని వెళ్ళినారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నంబర్ చర్చ్, ఇట్స్ అబౌట్ అవర్ ఒబీడియన్స్. మన విధేయత, మన విధేయత, మన విధేయత. ఇప్పుడు విన్న వెంటనే అవన్నీ పక్కన పెట్టేసి, ఫోన్లు పక్కన పెట్టేసి, అవి ఇవి పక్కన పెట్టి మీరు దేవుని సన్నిధిలో మీరు కూర్చోండి. మీ హృదయాన్ని ఎంత పైకి లేపుతాడో మీరు చూడండి. ఆయన సన్నిధితో నింపుతాడో మీరు చూడండి. ఎంత భారము ఆయన తొలగిస్తాడో చూడండి. ఎన్ని బంధకాలు విరిచివేస్తాడో చూడండి. ఎంత చూపు లేని తత్వం మనలో ఉన్నప్పుడు ఎంత చూపును ఆయన ఇస్తాడో చూడండి. ఇవన్నీ చేయడానికి ఇష్టంగా ఉన్నప్పటికీ పోవడానికి మనకు మనసు లేదు. కానీ గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం, ఏం లాభం? Till we return back to His presence, there is no hope for us and there is no hope for the world. అదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. దిస్ ఈజ్ అ థీమ్ ఆఫ్ దిస్ మెసేజ్. ఈరోజు ఒక టైటిల్ ఏంటి తెలుసా? ఆయన సన్నిధిలోకి పోకపోతే మనకు నిరీక్షణ లేదు, మన ద్వారా వేరే వాళ్ళకి నిరీక్షణ లేదు.
We need to be in the presence of the Lord. Amen. దేవుడు మీ అందరినీ అటువంటి గొప్ప పాత్రలుగా వాడుకొనును గాక. ఈ మెసేజ్ వింటున్నా మీ అందరికి కూడా అదే విషయం నేను చెప్తున్నాను. మీరు ఎక్కడ కూర్చొని వింటున్నారు నాకు తెలియదు, మీ లివింగ్ రూమ్స్లో వింటున్నారు నాకు తెలియదు, కొంతమంది ప్రయాణం చేసుకుంటా చెవులో పెట్టుకొని మీరు వింటుండొచ్చు. But let me tell you, the Lord wants you to come into His presence. ఫస్ట్ ఆయన కోరేది అదే. తర్వాత ఇట్ విల్ బి హిస్టరీ. అదొక చరిత్రలాగా దేవుడు చేయబోతున్నాడు నువ్వు ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పుడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. డు యు బిలీవ్? ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ హిమ్ త్రూ యూ. మీరు కాదు, కానీ మీ ద్వారా ఆయన ఒక గొప్ప చరిత్రను ఆయన రాయబోతా ఉంటున్నాడు. దేవుడు మీ అందరినీ బహుగా దీవించును గాక. తలలు వంచండి, దేవునికి సమర్పించుకుందాం.